హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఇవాళ నా కిచెన్లో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. దానికి సరిపోను ఉప్పు కారం అవి తీసుకున్నాను. హాఫ్ కేజీ టమాటాలకు వచ్చేసి కారం 50 గ్రామ్స్, ఉప్పు కూడా అంతే 50 గ్రామ్స్, చింతపండు 50 గ్రామ్స్, ఆయిల్ ఒక 150 ml అలా ఉంటుంది. ఇంకా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఇది సరిపోతుంది. ఇంకా వెల్లుల్లి ఉంటుంది, అవి ఒక 2 గడ్డలు తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను. ఆవాలు మెంతులు హాఫ్ టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఆవాలు మెంతులు 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది మనం ఎండబెట్టి కూడా పెట్టుకోవచ్చు ఈ టమాటాలు. కాకపోతే దానికైతే సమ్మర్ అయితేనే సెట్ అవుతుంది. ఆ విధంగా పెట్టుకోవాలనుకుంటే మనకు ఇది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉడకబెట్టి పెట్టుకునేది అయితే ఇన్స్టెంట్గా ఏ సీజన్లోనైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే నేను వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఒక హాఫ్ క్వాంటిటీ ఇందులో వేసుకుంటాను. ఒక హాఫ్ క్వాంటిటీ పోపులో వేసుకుంటాను. ఇప్పుడు ఇది మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే రాదు, బరకగా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే ఇట్లనే బాగుంటుంది. ఇంకా టమాటాలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోవాలి. ముందే ఒక గంట ముందే కడిగి తుడిచిపెట్టుకోవాలి. వాటర్ ఉంటే మంచిగా ఉంటుంది, మళ్ళీ నిల్వ ఉండదు. అందు గురించి ముందే కడిగి తుడిచిపెట్టుకోవాలి. టమాటాలు చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి, పైన గ్రీన్ది తీసేసి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గిన్నె అడుగంటకుండా, టమాటాలు మొత్తం అడుగంటుతాయి కదా, ఇప్పుడు ఎందులో చేసినా అడుగంటుతాయి. సో అందు గురించే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఒకసారి కలుపుకొని ఇందులోనే ఉప్పు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా 50 గ్రామ్స్, అందులో నుండి ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేస్తున్నాను. ఇంకా చింతపండు కూడా ఈ టైంలోనే వేస్తాను నేను. ఇంకా పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోవాలి. ఇంకా నేను పసుపు ఎక్కడ యూజ్ చేయను పోపులో కూడా. ఇంకా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూసుకుంటే మొత్తం ఉడికి వాటర్ వాటర్ అవుతుంది, కానీ ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది, వాటర్ వాటర్ ఉండకుండా. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎందుకు పడుతున్నానంటే నేను ఇక్కడ మనం ఇట్లనే కలుపుకోవచ్చు ఉప్పు కారం, కాకపోతే కొంచెం మధ్య మధ్యలో ముక్కలు వస్తాయి కదా, ఇంకా పొట్టు కూడా వస్తుంది, అంత తింటుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేను అందుకని ఇక్కడ మిక్సీ పట్టుకుంటాను. ఈ టైంలోనే ఉప్పు కారం యాడ్ చేస్తాను. ఉప్పు కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏం లేదండి, పోపు అంతే. చాలా ఈజీ టమాటా పచ్చడి చేసుకోవడం మాత్రం. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా ఏమి ఉండదు, మెత్తగా అవసరం లేదు కూడా. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా పోపు గింజలు ఉంటాయి కదా, మినప్పప్పు శనగపప్పు, కాకపోతే నేను పచ్చి శనగపప్పు యాడ్ చేయట్లేను ఇక్కడ, మినప్పప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను. పచ్చి శనగపప్పు యాడ్ చేస్తే ఏంటంటే అది ఒక 2-3 డేస్ తర్వాత మెత్తగా అయితే తింటుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది కొంచెం క్రిస్పీగా ఉంటేనే, గట్టిగా ఉంటేనే బాగా అనిపిస్తుంది. అందు గురించే నేను పచ్చిశనగపప్పు ఏ పోపులో యాడ్ చేయను, పచ్చడి పోపులలో. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పక్కకు పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం, అది ఆప్షనల్, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఎప్పుడైనా పోపులో వేస్తాను ఇంగువ. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై అయినాయి మంచిగా. కరివేపాకు వేసుకొని అది మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు మాత్రం వేరే ఎట్లున్నా ఓకే, కానీ కరివేపాకు మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి మంచిగా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. ఫైనల్గా మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది వేసుకొని
ఇంకా జీలకర్ర మెంతుల పొడి వెల్లిపాయలు వేసి పట్టుకున్నాం కదా అది, ఈ రెండు వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీదనే ఉంచి కలిపి చల్లారబెట్టుకొని మనం డబ్బాలోకి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి టమాటా పచ్చడి. థ్యాంక్ యూ.